అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యేసు జనన వృత్తాంతాలను మత్తయి సువార్తని ఆధారం చేసుకొని మనం విశ్లేషణ చేసుకున్నాం. గత 2 అధ్యయనాల్లో కూడా యోసేపు వ్యక్తిత్వాన్ని, యోసేపు పాత్ర పరిచయాన్ని, ప్రాధాన్యతను మనం విశ్లేషణ చేసుకుంటూ వచ్చాం. ఇవాళ అదే కోణంలో మళ్ళీ అంటే యోసేపు కోణంలో నుంచే రక్షణ కార్యాన్ని లేదా క్రిస్మస్ చర్యను విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. పునరుద్ధరణ అనే మాట, రెస్టోరేషన్ అనే మాట చాలా ప్రధానమైన మాట అంటే భావం. రెస్టోరేషన్ లేదా పునరుద్ధరణ భావం చాలా ప్రధానమైంది విశ్వాసంలో, ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసంలో. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఒక మంచి పాట ఉంటుంది. నేను గత ప్రభాతలో కూడా దాన్ని ఉటంకించటం జరిగింది. అది ఎలా ఉంటుందంటే, చెదరిన నీదు ప్రతిరూపం నాపై సరి చేసి ముద్రించు దేవా, ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించితి నీ దివ్య చరణం. ప్రభుభోజన సంస్కార సమయంలో అంటే సంస్కారానికి ముందు ఈ పాట పాడుతూ ఉంటారు. ప్రధాన సంఘాల్లో పనిచేసినప్పుడు నేను ఈ పాట అప్పుడప్పుడు ఆ సందర్భంగా పాడి వినిపించేవాడిని, పాడుతూ ఉండేవాళ్ళం. చెదరిన నీదు ప్రతిరూపం మా మీద సరిచేసి ముద్రించు దేవా అని దాని అర్థం. అంటే అది రెస్టోరేషన్ లేక పునరుద్ధరణకు సంబంధించిన భావన. లైవ్లోకి చేరివచ్చిన బిడ్డలిద్దరు కూడా ఆహ్వానాశీస్సులు. బిడ్డ కవిత నెట్టుల, అలాగే రమేష్ డేవిడ్ నెట్టుల, షేబా మినిస్ట్రీస్ నుంచి బిడ్డ చూస్తూ ఉన్నాడు. బిడ్డలకి ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. పునరుద్ధరణ అర్థం డేవీ కూడా వచ్చాడు, బహుశా బిడ్డలు చూస్తున్నారేమో. ఓకే, అందరికీ ఆహ్వానాశీస్సులు. రెస్టోరేషన్ అర్థం, ఆవశ్యకత, విధానం, వీటిని గురించి ఈవేళ యోసేపు కోణంలోంచి మనం చూద్దాం. నిన్నటి ప్రభాత సందేశంలో అనంతం యేసులో పరిమితమైంది అని చెప్పుకున్నాం. అనంతం యేసులో పరిమితమైంది అని. క్రాంతి కూడా లైవ్లో ఉన్నాడు, బిడ్డకు కూడా ఆహ్వానాశీస్సులు. పరిమితమైన అనంతం అపరిమితమైన రక్షణ అవకాశాలను లోకానికి లేదా జనాలకి అందించి వెళ్ళాడు. అయితే ఆ అందించడానికి ముందున్న పరిస్థితి ఏంటంటే, సృష్టి, మానవలోకం తమ దేవ ముద్రను చెరిపివేసుకుంది, లేక ఆ సీల్ పాడైపోయింది. దేవముద్ర అనేది పాడైపోయింది. సో దాన్ని పునరుద్ధరించడం కోసం మళ్ళీ అనంతుడైన దేవుడు పరిమితునిగా యేసులో ఆవిష్కృతం కావలసి వచ్చింది అని చెప్పుకున్నాం. సో అది పునరుద్ధరణ యొక్క తొలిమెట్టు. అంటే సృష్టిని పునరుద్ధరించటానికి, మానవాళిని పునరుద్ధరించటానికి యేసు అవతరించాడు. ఇది క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలో యోసేపు యొక్క పునరుద్ధరణ చర్యను కూడా మనం చాలా జాగ్రత్తగా విశ్లేషణ చేసుకోవాలి. సరే, దేవుని సంకల్పం అద్భుతమైంది. ఆయన సృష్టిని పునరుద్ధరించే ఆ ప్రయత్నం జరిగాడు. యోసేపు దగ్గరకు వద్దాం. అంటే పునరుద్ధరణ చర్యకు పూనుకున్న దేవసుతుని గర్భాన ధరించిన మరియను ఎలాగూ మళ్ళీ సామాజిక పునరుద్ధరణ స్థితిలోనికి యోసేపు తీసుకొని వెళ్ళాడు.
వెనక దేవుని ప్రేరణ ఉంది కాదంట్లా. కానీ యోసేపు ఇతివృత్తాంతాన్ని చూద్దాం. పునరుద్ధరణ చర్యకు ముందు, అంటే సాధారణంగా పునరుద్ధరణ చర్య ఎప్పుడూ దేవునితోనే ప్రారంభమైంది, దైవంతోనే ప్రారంభమైంది. మామూలుగా భౌతికంగా చెప్పుకోవాలంటే ప్రకృతి తనను తాను సరిచేసుకుంటుంది అని భౌతిక శాస్త్రవేత్తలు సూత్రీకరిస్తారు. ప్రకృతి తనను తాను సరిచేసుకుంటుంది. ఇది దేహానికి కూడా వర్తిస్తుంది. మన దేహం తనను తాను మళ్ళీ సరిచేసుకుంటూ వస్తుంది అని డాక్టర్లు కూడా చెబుతూ ఉంటారు. సో పునరుద్ధరణ చర్య సహజాత్మకమైంది, మళ్ళీ దేవ సంకల్పానుసారమైంది అని మనం విశ్వసించాలి. అయితే దీనిని గ్రహించటంలో, అంటే పునరుద్ధరణ చర్యలోనికి మనం పూర్తిగా ప్రవేశించడంలో అపార్థం తొలుత తలెత్తింది. యోసేపుని మనం గమనించినట్లయితే దేవ సంకల్పానుసారంగా గర్భవతి అయిన మరియను అపార్థం చేసుకున్నాడు. మళ్ళీ అపార్థం అనే మాట అది దాన్ని సమర్థించాలా లేకపోతే సమర్థించకూడదా అనేది కూడా నాకు అర్థం కాదు. ఎందుకంటే ఒకవేళ యోసేపు పరిస్థితిలో మనం ఉంటే అనుకుందాం, మనం ఉంటే, ఇది పురుషులు, మనం ఉంటే మనం కూడా అంతే ప్రతిస్పందిస్తాము అని అనుకోవచ్చు. బట్ ఏదైనా అపార్థం అంటే ఆ మర్మాన్ని పూర్తిగా గ్రహించలేని పరిస్థితి. అపార్థం చోటు చేసుకుంది. అపార్థం చోటు చేసుకున్న తర్వాత తన ఆలోచన ప్రకారమే ఆ చర్యకు ముగింపు పలకాలి అని యోసేపు ఆలోచన చేశాడు. ఏది? యోసేపు నీతిమంతుడు, ఆ మాట వాడారు. కానీ ఆ నీతిమంతుడు అట్ ద సేమ్ టైం రహస్యంగా విడనాడ ఉద్దేశించను. ఈ రెండింటి మధ్య చాలా క్లాష్ ఉంటుంది. నీతిమంతుడు అంటే దేవనీతిని గ్రహించలేని నీతిమంతుడు అనాలా, లేకపోతే సామాజిక పరిస్థితుల దృష్ట్యా నీతిమంతుడు అనాలా? అంటే సామాజిక నైతికత ఏమో మరియని చేర్చుకోవడానికి అభ్యంతర పెడుతుంది. మళ్ళీ అదే సమయంలో ధర్మశాస్త్రం కూడా మరియను చేర్చుకోవడానికి అభ్యంతరకరంగా ఉంటుంది. ఇక్కడ అపార్థం అనేది, అంటే దేవ సంకల్పాన్ని అపార్థం చేసుకోవడంలో సరైన అవగాహన లేదు అని అలా చెప్పుకోవచ్చు. బట్ పునరుద్ధరణ చర్యలో అపార్థం అనేది ప్రధానమైనది. ఒక పునరుద్ధరణ చర్య జరుగుతూ ఉన్నప్పుడు అది మనకు అర్థం కాదు. ఇది భౌతికపరమైనదైనా లేకపోతే సామాజిక పరమైనదైనా ఏదైనా సరే అది మనకి అర్థం కాదు. దాన్ని తొలుత అపార్థం చేసుకుంటాం. అక్కడ దేవ ప్రకటన లేక దేవ జోక్యం అపార్థాన్ని తొలగించి ఒక స్పష్టతను అందిస్తుంది. యోసేపు మరియ విషయంలో సరే అపార్థం అనే పదం ఎందుకు వాడాలి, ఎలా వాడాలి అనేది స్టిల్ నాకు సందిగ్ధమే. బట్ అది అక్కడ జరిగింది కాబట్టి, అది యథార్థం కాబట్టి దాన్ని అలా చెప్పుకుందాం. అక్కడ దూత ప్రకటన, స్వప్నంలో దేవ వాక్కు వినిపించింది. ఆ ప్రకటన ఉందే, ఆ ప్రకటన అపార్థం పటాపంచలు కావటానికి దారి తీసింది. మళ్ళీ దేవుని జోక్యమే. అంటే దేవ పునరుద్ధరణ చర్యకు ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తులను ఎన్నుకున్నప్పుడు వారు ఒకవేళ సామాజిక రీత్యా మానవ బలహీనత రీత్యా అపార్థ స్థితికి గురైనప్పటికీ మళ్ళీ దేవుడే స్వయంగా జోక్యం చేసుకుంటాడు అనేందుకు యోసేపు ఇతివృత్తాంతం మనకి ఉదాహరణగా నిలుస్తుంది. సో యోసేపు మానవ సహజ స్వభావ రీత్యా అపార్థం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయనకు ప్రకటన వినిపించింది. ప్రకటనకు విధేయతను చూపించాడు. ఇంకక్కడ సందిగ్ధం పడలా. అపార్థం యోసేపుని సందిగ్ధతలోనికి నెట్టివేసింది. ఇక్కడ జస్ట్ అంటే గతంలో చాలా కాలం క్రితం చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. రెండు ఆప్షన్స్ ఉన్నాయి యోసేపు ముందు. ఇది ప్రదానం చేయబడిన స్త్రీ, ప్రదానం చేయబడిన వ్యక్తితో కాకుండా
గర్భవతిగా అయితే దానికి ధర్మశాస్త్రం చెప్పే శిక్ష రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఆమెను ఇంటిలో నుంచి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని బయటికి తెచ్చి రాళ్లతో కొట్టి చంపాలి. ఇది కఠినమైన శిక్ష. సంఖ్యాకాండంలో మనం చూస్తాం కఠినమైన శిక్ష. రెండోది ఏంటంటే వారిద్దరూ కలిసి యాజకుని దగ్గరికి వెళితే యాజకుడు చేదు నీరు ఆ అమ్మాయికి తాగమని ఇస్తాడు. ఆ అమ్మాయి అతిక్రమం చేసినట్లయితే అక్కడ గర్భస్రావం అవుతుంది, నడుం పడిపోతుంది అనే మాట అక్కడ వాడుతుంది. ఈ రెండే ఆప్షన్స్. ఒకటేమో బహిరంగంగా సమాజం అంతటినీ లేక బంధువర్గాన్ని అంతటినీ పిలిచి మరియను ఆమె ఇంటిలో నుంచి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని బయటికి తీసుకుని వచ్చి అందరూ రాళ్లతో కొట్టి చంపాలి. ఒక క్రూరమైన శిక్ష. కానీ అది అంత బహిర్గతంగా చేసేది. రహస్యంగా విడనాడని ఉద్దేశించను అనే దాని అర్థం ఏంటంటే ఇంకొక ఆప్షన్, యాజకుని దగ్గరికి తీసుకొని వెళ్ళి యాజకునికి విన్నవించుకుంటే యాజకుడు మరియను ప్రశ్నిస్తాడు ఇది నిజమా అని. అయితే చేదు నీరిస్తాడు. మనం పిచ్చి బియ్యం పెడతాం అని పూర్వం అనేవాళ్ళు. ఇప్పుడు ఈ తరం పిల్లలు జంజీ వాళ్ళకి తెలియదేమో, గతంలో పిచ్చి బియ్యం పెడతాం ఈ మాట వినపడతా ఉండేది. అలాగనమాట. అప్పుడు నడుము పడి గర్భస్రావం అయిపోతుంది. యోసేపు ఈ రెండో విధానాన్ని, అందుకని రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించను అనే మాట. అయితే ఎప్పుడైతే ప్రకటన వెలువడిందో, అంటే దేవవాక్కు మరియ గర్భంలో శిశువుగా ఉద్భవిస్తూ ఉన్న వాక్కు ప్రత్యక్షంగా యోసేపుని పలుకరించినప్పుడు మరియ ఎలాగూ నీ మాట చొప్పున నాకు జరుగునుగాకని విధేయత చూపించిందో, యోసేపు మాటలు ఎక్కడా మనకి రికార్డు కాలేదని మనం చెప్పుకున్నాం. తను కూడా విధేయతను చూపించాడు. అతడు వెళ్ళి మరియను అక్కున చేర్చుకున్నాడు, తన ఇంట చేర్చుకునేను. అది విధేయత చూపించాడు. విధేయత చూపించిన తర్వాత అక్కడి నుంచి సంరక్షణలోనికి వెళ్ళాడు. ఆమెను సంరక్షించాడు. ఆమెను తీసుకొని బెత్లెహేం వరకు వెళ్ళాడు. ఇక్కడేంటంటే సాధారణంగా యేసు యోసేపుల తండ్రి కుమార సంబంధానికి ఒక సాధికారక నిదర్శనాన్ని మనం చెప్పుకుందాం. మామూలుగా ఏంటంటే పవిత్రాత్మ శక్తితో గర్భం ధరించినది మరియ. అక్కడ ప్రాకృతిక పరమైన పురుష ప్రమేయం లేదు. కానీ యోసేపు కుమారుడు. ఎలాగంటే జనన సంఖ్య వ్రాయటానికి, జనాభా లెక్కలు వ్రాయటానికి బెత్లెహేముకు వెళ్ళినప్పుడు జనాభా లెక్కల్లో నేను యోసేపును, యూదా గోత్రానికి సంబంధించిన వాడను, ఈమె నా భార్య మరియ. అక్కడ నమోదు చేయించుకున్నాడు. అలాగా తన భార్య అయిన మరియ గర్భాన జనించిన కుమారునికి సాధికారికంగా యోసేపు తండ్రిగా సంరక్షకునిగా నిలబడ్డా. అంటే ఆ సంరక్షణ అపార్థం చేసుకున్నాడు. ఇది పునరుద్ధరణ చర్య యొక్క తొలి మానవ ప్రతిస్పందన అపార్థం కాక మళ్ళీ దేవజోక్యం ప్రకటన, దానికి మళ్ళీ మానవ జోక్యం విధేయత, దాని చర్య సంరక్షణ. అలా సంరక్షించుకుంటూ యోసేపు మరియను పునరుద్ధరించాడు. అది పునరుద్ధరణకు కర్త అయిన యేసును గర్భాన ధరించిన మరియ సామాజిక స్థితిని యోసేపు పునరుద్ధరించాడు. ఆమెను చేర్చుకోవటం ద్వారా ఆమెను సాధికారికంగా తన భార్యగా ప్రకటించుకొని కాపురం చేసి కుమారుని కనేంత వరకు ఆమెతో ఉండి ఆ తర్వాత కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉండటం, 12వ ఏట వాళ్ళు దేవాలయానికి వెళ్ళటం, ఆ తర్వాత చరిత్ర మనకు తెలియదు. ఇలాగా యోసేపు యేసు జనన సంఘటనలో సామాజిక పునరుద్ధరణ బాధ్యతకు మూలంగా నిలిచాడు అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడికి ఆపేస్తున్నాను. రేపు మరొక కోణంలోంచి విశ్లేషణ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను.
బిడ్డ కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, అలాగే బిడ్డ వజ్రారావు, భాస్కర్ మన్నవ, మళ్ళీ బిడ్డ జాన్సన్ కూడా లైవ్లో ఉన్నాడు, క్రాంతి లైవ్లో ఉన్నాడు. అందరికీ శోభా మినిస్ట్రీస్ నుంచి బహుశా బిడ్డలు చూస్తున్నారేమో, అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ, రేపు మత్తయి సువార్తని మనం విశ్లేషణ చేసుకున్నాం కాబట్టి లూకా సువార్తలో ఉన్న జనన వృత్తాంతాల నేపథ్యాన్ని చెప్పుకుందాం. ఆ తరువాతి వారం లూకాకి మత్తయికి మధ్య ఉన్న వ్యత్యాసాలు, సామీప్యతలు, అసోర్స్, వాటిని గురించి మనం చెప్పుకుందాం. అందాక సెలవు.